హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏపీఎల్ అకాడమీ లెక్చర్ నంబర్ 2. ఈరోజు మన ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ సర్క్యూట్ గురించి కొన్ని విషయాలు డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి లెక్చర్ స్టార్ట్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. కరెంట్ ఈస్ నథింగ్ బట్ టు ఫ్లో. ఏదైనా ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి మూవ్ అవుతా ఉంటే దాన్ని జనరల్గా మనం ఏమంటామంటే ఫ్లో అంటాం. కరెంట్ అంటే మీనింగ్ అంటే ఫ్లో అవ్వడం అనమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే చార్జెస్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయితే దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. కాబట్టి రాసుకోండి, ఫ్లో ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ టైం. ఇక్కడ కేవలం చార్జెస్ ఫ్లో అవడం మాత్రమే కాదు, యూనిట్ టైంకి ఎన్ని చార్జెస్ అనేవి మూవ్ అవుతున్నాయి in a given particular cross sectional area, it is called as electric current. Flow of charges per unit time in a given cross sectional area is called electric current. Okay, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వైర్ ఉందన్నమాట. వైర్ని జూమ్ చేశాను. జూమ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చార్జెస్ అనేవి ఫ్లో అవుతాయి. ఇక్కడ చార్జెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి, ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జ్ కదా, అవి ఫ్లో అవుతాయి అన్నమాట. అంటే ఒక సెకండ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జెస్ అనేవి మూవ్ అవుతున్నాయి దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఒక సెకండ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జెస్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఒక గివెన్ పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏరియా అంటే ఏంటంటే ఏ ఏరియాలో నుంచి మూవ్ అవుతున్నాయి దాన్ని మనం ఏమంటాం అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అంటాం. ఇప్పుడు చూడండి, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియాలో ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జెస్ ఒక సెకండ్కి మూవ్ అవుతున్నాయి దాన్ని మనం ఏమంటాం అంటే కరెంట్ అంటాం. సింపుల్ చెప్పాలంటే I ఈక్వల్స్ టు చార్జ్ ఫ్లో బై టైం టేకెన్. I ఈక్వల్స్ టు చార్జ్ ని Q తో డినోట్ చేస్తాము, టైం ని స్మాల్ t తో డినోట్ చేస్తాం. therefore the formula for current is I ఈక్వల్స్ టు Q/T అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి యూనిట్స్ కావాలనుకోండి, దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి? యూనిట్స్ ఏంటంటే కరెంట్ యొక్క యూనిట్స్. SI యూనిట్ గురించి మాట్లాడాం అనుకోండి. SI యూనిట్స్ ఏంటరా అంటే ఇప్పుడు చూడు, Q అంటే ఏంటి? చార్జెస్ అన్నమాట. చార్జెస్ యొక్క యూనిట్స్ ఏంటి? కూలూమ్. అదే టైం యొక్క యూనిట్స్ ఏంటి? సెకండ్. కూలూమ్ పర్ సెకండ్. దీన్నే మనము గౌరవార్థకంగా ఒక సైంటిస్ట్ నేమ్తో కూడా డినోట్ చేస్తాం. అదే ఏంటంటే ఆంపియర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గివెన్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో 10 కూలూమ్స్ ఆఫ్ చార్జ్ అనేది మూవ్ అవుతుంది. 1 కూలూమ్ అంటే ఎంత? 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ అని డిస్కస్ చేశాను. ఇప్పుడు 10 కూలూమ్స్ అంటే ఇంటూ 10 చేయాలి అంటే 62.5 × 10⁻18 ఎలక్ట్రాన్స్ అని మూవ్. అంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. జస్ట్ చెప్తున్నాను, 10 కూలూమ్స్ ఆఫ్ చార్జ్ అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక సెకండ్కి మూవ్ అవుతున్నాయి అనుకోండి. దాని అర్థం ఏంటంటే నాకు 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతాను. అర్థంగా చెప్పింది అంటే ఒక యూనిట్ సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జెస్, ఎంత చార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే కరెంట్ అంటాం. మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే మీరు ఒక విషయం నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరెంట్ మూవ్స్ ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ఏ బ్యాటరీ టు నెగటివ్ టర్మినల్ ఆఫ్ బ్యాటరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాటరీ కనెక్ట్ చేశాను. చూడండి, ఒక సింపుల్ సర్క్యూట్ ద్వారా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇది ఒక సింపుల్ సర్క్యూట్. దీన్ని మనం ఏమంటాం అంటే బ్యాటరీ అంటాం. అంటే ఇది మనకు కావాల్సిన ఎలక్ట్రాన్స్ మూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీని ఇంకా డీటెయిల్డ్గా వచ్చి పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్సెప్ట్లో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ బ్యాటరీ అనేది వైర్ ద్వారా బల్బ్ కనెక్ట్ చేసాము.
ఓకేనా. ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కరెంట్ అండ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కూడా, దాని మీద చూడండి ఒకసారి. నేను ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తానో కరెంట్ ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ మూవ్ అవుతుందంటే పాజిటివ్ టెర్మినల్. ఇక్కడ లాంగ్ సైడ్ గీసాం కదా, ఇది పాజిటివ్ టెర్మినల్ అంటాము, ఈ షార్ట్ సైడ్ వచ్చి నెగిటివ్ టెర్మినల్ అనమాట. ఈ రకంగా కరెంట్ ఫ్లో అయ్యే పాత్ ఉంటుంది కదా, ఈ కరెంట్ ఫ్లో అయ్యే పాత్ మనం ఏమంటామంటే సర్క్యూట్ అంటాం. సింపుల్ సర్క్యూట్ అంటే ద పాత్వే త్రూ విచ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్. ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయ్యే పాత్, కంటిన్యూస్ పాత్వేని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్, లేకపోతే సింపుల్ సర్క్యూట్ అని చెప్పండి. ఇప్పుడు చూసారనుకోండి, నేను బ్యాటరీ ఇలా వైర్స్ కి బల్బ్ కి కనెక్ట్ చేశాను అనమాట. కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వస్తుంది, మళ్ళీ పాజిటివ్ టెర్మినల్ నుంచి మళ్ళీ ఇలా నెగిటివ్, అంటే దీని ఒక డైరెక్షన్ పాజిటివ్ నుంచి నెగిటివ్ ఉంటుంది అనమాట. ఎందుకు సార్ ఇలా ఉంటుందంటే ఇప్పుడు ఏం లేదు, మనం ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తామో ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది జరుగుతుందని చెప్పాను. చూడండి, ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది జరుగుతుందని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ చేసి ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ చేసి ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతాయి తెలుసా? నెగిటివ్ నుంచి పాజిటివ్ కి మూవ్ అవుతాయి. అంటే ఇవి ఎలక్ట్రాన్స్ అని ఏమవుతాయి అంటే ఇలా మూవ్ అవుతాయి. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం కరెంట్ ఫ్లోని అనుకుంటాం అన్నమాట. ఎందుకు సార్? ఎలక్ట్రాన్స్ వల్ల కదా ఇక్కడ కరెంట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది అన్నప్పుడు, ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్ ఉన్నప్పుడు కరెంట్ ఒక డైరెక్షన్ కూడా ఇలాగే అనుకోవచ్చు కదా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, కరెంట్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటంటే ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జెస్. పాజిటివ్ చార్జ్, ఎందుకంటే స్టార్టింగ్ లో కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జ్ వల్ల జరుగుతుంది అనేసి తెలియదు అన్నమాట. అప్పుడు జనరల్ గా చార్జ్ అంటేనే ఏంటంటే పాజిటివ్ చార్జ్, అంటే ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఉన్నింది అనమాట. కాబట్టి కన్వెన్షనల్ కరెంట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జెస్ పర్ యూనిట్ టైం. కానీ ఇక్కడ యాక్చువల్గా సర్క్యూట్లో ఏం మూవ్ అవుతుందంటే నెగిటివ్ చార్జ్ వచ్చి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అయ్యి ఇలా వస్తుంది. అర్థంగా చెప్పేది అంటే ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయి అంటే పాజిటివ్ చార్జ్ వచ్చి ఇలా మూవ్ అవుతున్నట్టే కదా లెక్క. కాబట్టి would take the direction of current from positive terminal of the battery to negative terminal of the battery. ఈ పాటికి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కరెంట్కి సంబంధించి కరెంట్ ఒక డైరెక్షన్ కూడా బాగా అర్థమైంది కదా. ముఖ్యంగా కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది, దాని యొక్క యూనిట్స్ గురించి కూడా మొత్తం డిస్కస్ చేసాం. ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ గురించి చెప్తాను చూడండి. డిఫైన్ ఆంపియర్. డిఫైన్ ఆంపియర్ లేకపోతే డిఫైన్ 1 ఆంపియర్ అని అడుగుతాడు. ఎలా చెప్పాలి డిఫైన్ 1 ఆంపియర్? ఇప్పుడు చూడండి, ఆంపియర్ అంటే ఏంటి అంటే ఇలా యూనిట్స్ ని డిఫైన్ చేయండి అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏం లేదు, ఆ యూనిట్ దేనికి సంబంధించి అని తెలుసుకోవాలి. ఇది ఆంపియర్ దేనికి సంబంధించిన యూనిట్ అంటే కరెంట్. కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్. 1 ఆంపియర్. 1 ఆంపియర్ అంటే ఏంటి? 1 కులూమ్. ఎప్పుడైతే 1 కులూమ్ ఆఫ్ చార్జ్ అనేది 1 సెకండ్ లో ఫ్లో అవుతుంది, దాన్ని మనం ఏమంటాం అంటే 1 ఆంపియర్ అంటాం. కాబట్టి అదే రాసుకోండి. వెన్ 1 కులూమ్ ఆఫ్ చార్జ్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ పర్ యూనిట్ టైం. యూనిట్ టైం ఇన్ ద సెకండ్, ఇన్ ద సెన్స్ ఏంటంటే 1 సెకండ్ అని అర్థం. వెన్ 1 coulomb of charge flows through a conductor per unit time, then the current flow through it is said to be 1 ఆంపియర్. ఎప్పుడైతే ఒక గివెన్ వైర్, ఒక వైర్ తీసుకున్నప్పుడు 1 సెకండ్లో 1 కులూంబ్ ఆఫ్ చార్జ్ అనేది ఫ్లో అవుతుంది. 1 సెకండ్లో 1 కులూంబ్ ఆఫ్ చార్జ్ అనేది ఫ్లో అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే 1 ఆంపియర్ అంటాం. కాబట్టి 1 ఆంపియర్. ఆంపియర్ సైంటిస్ట్ పేరు కాబట్టి ఎప్పుడైనా సరే ఫుల్ నేమ్ రాయనప్పుడు స్మాల్ లెటర్, స్టార్టింగ్ తన ఒక లెటర్ ఎలా ఉండాలంటే స్మాల్ లెటర్ రాయాలి. అది నేను సింగిల్ ఆల్ఫాబెట్ లాగా రాస్తానంటే క్యాపిటల్ ఏ లాగా రాయాలి.
ఇది ఓన్లీ సైంటిస్ట్ పిల్లలకు మాత్రం. చూడండి, 1 ఆంపియర్ ఈక్వల్స్ టు 1 కూలంబ్ ఆఫ్ చార్జ్ అనే ఫ్లో అవుతుంది, అది కూడా 1 సెకండ్. దీన్ని మనం ఏమంటామంటే ఆంపియర్ అంటాం. అర్థం అంటే మన డెఫినేషన్ అర్థం చేసుకుంటాం. అదే ఇప్పుడు 20 ఆంపియర్స్ అన్నాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఒక సెకండ్కి 20 కూలంబ్ ఆఫ్ చార్జ్ అనేది ఫ్లో అవుతుంది. ఒక సెకండ్కి 20 కూలంబ్ ఆఫ్ చార్జ్ అనేది ఫ్లో అవుతే దాన్ని మనం ఏమంటామంటే 20 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది అంటాం. అది 100 ఆంపియర్స్ అంటే మీనింగ్ ఏంటి? 1 సెకండ్కి 100 ఆంపియర్స్ ఆఫ్ చార్జ్ అనేది ఫ్లో అవుతుంది. పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏరియా నుంచి 100 కూలంబ్స్ ఆఫ్ చార్జ్ అనేది ఫ్లో అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే 100 ఆంపియర్స్ అంటాం. అర్థమైంది కదా? ఇది కరెంట్కి సంబంధించి. ఈ కరెంట్ ని ఎలా మేనేజ్ చేస్తారో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము కరెంట్ ని మెజర్ చేసే ఒక డివైస్ గురించి డిస్కస్ చేద్దాం. దాని పేరు ఏంటంటే అమ్మీటర్. ఇట్ ఈస్ ఏ డివైస్ యూజ్డ్ టు మెజర్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అది మెజర్ చేసేది ఎవరంటే అమ్మీటర్ అన్నమాట. ఈ అమ్మీటర్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇలా డినోట్ చేస్తాం. ఒక సర్క్యూట్ తీసి దాని క్యాపిటల్ ఏ రాసామంటే దీన్ని మనం ఏమంటామంటే అమ్మీటర్ అంటాం. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మీటర్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్. అమ్మీటర్ని ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలంటే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేయాలన్నమాట. సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి సార్? ఏం లేదు మా, ఇప్పుడు జనరల్గా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ మనకి ఎన్ని టైప్స్ డివైడ్ అయ్యింది అంటే 2 టైప్స్ డివైడ్ అయింది అనమాట. ఒకటి ఏంటంటే సిరీస్ కనెక్షన్, ఇంకొకటి ప్యారలల్ కనెక్షన్. ఒకసారి దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత ఎందుకంటే ఈ సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ అడ్వాంటేజ్ మనకు బాగా అర్థమవుతాం అన్నమాట. చూడండి, సిరీస్ కనెక్షన్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఎలక్ట్రికల్ డివైజెస్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటా పోతే దాన్ని మనం ఏమంటామంటే సిరీస్ కనెక్షన్ అంటాం. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్క్యూట్ వన్ ఆఫ్టర్ అనదర్. ఒకదాని తర్వాత ఒకటి మనం కనెక్ట్ చేసుకుంటా పోతే దాన్ని మనం ఏమంటామంటే సిరీస్ కనెక్షన్ అంటాం. అదే ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ parallel through same point of contact. చూడండి, మీకు అర్థం అవడం చిన్న ఎగ్జాంపుల్తో పాటు చెప్తాను. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అన్నమాట. ఇక్కడ నేను సెల్తో జాయిన్ చేశాను ఒక బ్యాటరీ. ఇప్పుడు చూడండి, అమ్మీటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అమ్మీటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అమ్మీటర్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది దాన్ని మనం ఏమంటామంటే దాన్ని మనం ఎలా మేనేజ్ చేస్తామంటే అమ్మీటర్తో మేనేజ్ చేస్తాం. ఇప్పుడు అమ్మీటర్ని నేను ఈ సర్క్యూట్లో ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అమ్మీటర్ ప్లేస్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఒక దాని తర్వాత ఇంకొకటి అదే లైన్లో ఒకే స్ట్రైట్ లైన్లో కాంపోనెంట్స్ని కనుక మనం అరేంజ్ చేసినట్టయితే దీన్నే మనం ఏమంటామంటే సిరీస్ కనెక్షన్. ఇప్పుడు అమ్మీటర్ని ఇక్కడ కనెక్ట్ చేశాను, లేకపోతే ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు, ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు, ఇలా నేను అరేంజ్ చేశాను అనుకోండి ఒకే లైన్లో, దాన్ని మనం ఏమంటామంటే సిరీస్ కనెక్షన్ అంటాం. ఏమంటాము? సిరీస్ కనెక్షన్. ఇప్పుడు ఈ సిరీస్ కనెక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ సిరీస్ సేమ్ కరెంట్ passes through all components. ఇప్పుడు చూడండి, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి నేను కరెంట్ వస్తుందని చెప్పాను.
ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకే వైర్ లాగా ఉంది కాబట్టి, ఒకే పాత్వే ఉంది కాబట్టి, ఒకే పాత్వే నుంచి కరెంట్ అంటే ఇలా అమ్మీటర్ నుంచి వెళ్తుంది, ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది ఈజీగా. నెక్స్ట్ బల్బ్ లోకి వెళ్తుంది, కరెంట్ వచ్చి బల్బ్ లో పోవడం వల్ల ఏమవుతుంది అంటే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్యాన్ ఏదో ఒకటి పెట్టాను అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఏదో కాంపోనెంట్ పెట్టాను, ఆ కాంపోనెంట్ కూడా ఏమవుతుంది అంటే ఆ కరెంట్ వల్ల వర్క్ అవుతుంది. మీకు చెప్పే అర్థం అవుతాం అనుకుంటారా? అంటే ఒకే కరెంట్ ఫ్లో అవుతా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే సిరీస్ కనెక్షన్. ఈ సిరీస్ కనెక్షన్ లో అన్ని కామన్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా అరేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. మరి ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి సార్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కనెక్షన్ తీసుకున్నాను ఇక్కడ, చూడండి సేమ్ సర్క్యూట్ లాగా తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అమ్మీటర్ కనెక్ట్ చేయాలి, లేకపోతే వేరే ఏదైనా డివైస్ అని కనెక్ట్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నేను ఏదో ఒక డివైస్ ఇలా కనెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ 2 డివైజెస్ ఎలా ఉన్నట్టు అంటే ప్యారలల్లో ఉన్నట్టు. చూడండి, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అనేది ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి ఫ్లో అయిన కరెంట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాత్వే ఉంది, ఇక్కడ ఒక పాత్వే ఉంది, అంటే కరెంట్ ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది. చూడండి, సేమ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మనకి 2 డివైజెస్ ఎలా ఉంది అంటే ప్యారలల్. మ్యాథమెటిక్స్ ప్యారలల్ లైన్స్ అంటాం కదా, ఆ రకంగా ఇవి 2 కనెక్ట్ అయినాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ప్యారలల్ కనెక్షన్ అంటాం. ఈ సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ అన్నాం కదా సార్. దీనివల్ల ఏమైనా అడ్వాంటేజ్ అంటే సిరీస్ కనెక్షన్ లో మీరు ఎన్ని కాంపోనెంట్స్ అయినా తీసుకోండి, ప్రతి కాంపోనెంట్ సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ ప్యారలల్ కనెక్షన్ లో అలా కాదన్నమాట. ఇక్కడ చూసారనుకోండి, కరెంట్ ఏమైంది స్ప్లిట్ అవుతుంది. మరి ఇక్కడ ఏది కాన్స్టెంట్ గా ఉంటుందంటే వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్. సిరీస్ కనెక్షన్ లో కరెంట్ కాన్స్టెంట్, ప్యారలల్ కనెక్షన్ లో ఏది కాన్స్టెంట్ గా ఉంటుందంటే వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే బల్బ్ లోపల వోల్టేజ్ ఎంతైతే ఉందో ఇక్కడ తీసుకున్న వేరొక ఎలక్ట్రిక్ డివైస్ లో కూడా వోల్టేజ్ వచ్చి అంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక దానికి కూడా ప్యారలల్ కనెక్ట్ చేసాను, దానిలో కూడా వోల్టేజ్ అంతే ఉంటుంది. అంటే ఎప్పుడు ప్యారలల్ కనెక్షన్ లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది ప్రతి ఎలక్ట్రికల్ కాంపోనెంట్ దగ్గర. అదే సిరీస్ కనెక్షన్ లో ప్రతి ఎలక్ట్రికల్ కాంపోనెంట్ దగ్గర ఎలా ఉంటుంది అంటే కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అర్థం అనుకుంటా. ఇంకొక విషయం ఏంటంటే సిరీస్ కనెక్షన్ లో మరి వోల్టేజ్ ఎలా ఉంటుంది సార్ అంటే వోల్టేజ్ గెట్స్ యాడెడ్. వోల్టేజ్ ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే కరెంట్ గెట్స్ యాడెడ్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డివైస్ ఉంది, ఎలక్ట్రిక్ డివైస్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ డివైస్ ఉంది అనమాట. ఇప్పుడు దీని యొక్క వోల్టేజ్, ఇప్పుడు ఓవరాల్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఏమవుతుందంటే అన్ని ఎలక్ట్రికల్ డివైజెస్ ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 volts బ్యాటరీ అనుకోండి, ఇక్కడ 2 volts, ఇక్కడ 3 volts, ఇంకొక ఎలక్ట్రిక్ డివైస్ లో 5 volts. ఈ రకంగా ఏమవుతుంది అంటే ఓవరాల్ వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అంటే ఓవరాల్ అన్ని ఎలక్ట్రికల్ డివైజెస్ వోల్టేజెస్ ని యాడ్ చేసామంటే నెట్ వోల్టేజ్ అని మనకు వస్తుంది. ఈ రకంగా అనమాట. అంటే సిరీస్ కనెక్షన్ లో వోల్టేజ్ అనేది యాడ్ అవుతుంది. ఈ పాయింట్ ని మనం ఒక యూస్ఫుల్ అప్లికేషన్ లా ఎక్కడ యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్ లైట్స్, పాత టార్చ్ లైట్స్ తీసుకున్నాం అనుకోండి, దానిక ఓపెన్ చేసాం అనుకోండి, 2 బ్యాటరీస్ లేకపోతే 3 బ్యాటరీస్ అని 3 cells అని కనెక్ట్ చేసి ఉంటారు. అంటే సింగిల్ గా ఉంటే ఎప్పుడు గుర్తుపెట్టుకుని, సింగిల్ గా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే సెల్ అంటాం. సింగిల్ ఉంటే ఏమంటాము సెల్ అంటాం. అదే 2 or more cells ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే బ్యాటరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్, దీనికి ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ నెగిటివ్ కి నేను ఇంకొక సెల్ యొక్క పాజిటివ్ ఇలా కనెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఓవరాల్ ఇది ఏమవుతుంది అంటే బ్యాటరీ అవుతుంది. అంటే 2 cells లేకపోతే అంతకంటే ఎక్కువ సెల్స్ ఉన్నాయనుకోండి, మనం దీన్ని ఏమంటామంటే బ్యాటరీ అంటాం. చూడండి, ఇప్పుడు ప్లస్ మైనస్, ఆ మైనస్ యొక్క సెల్కి ఏం చేశానంటే ఇంకొక సెల్ యొక్క ప్లస్ కనెక్ట్ చేశాను. ఈ రకంగా మొత్తానికి నేను ఇక్కడ ఎన్ని సెల్స్ కనెక్ట్ చేశాను 3 cells. ఈ 3 cells మరి ఇప్పుడు నేను ఏమనొచ్చు అంటే బ్యాటరీ అనొచ్చు. ఇప్పుడు సిరీస్ కనెక్షన్ దీని యొక్క అడ్వాంటేజ్ చూద్దాం. ఇప్పుడు ఈచ్ బ్యాటరీ యొక్క ఈచ్ సెల్ యొక్క వోల్టేజ్ 5 volts తీసుకుందాం. నేను ఇందాక చెప్పాను ఏమవుతుంది అంటే సిరీస్ కనెక్షన్ వోల్టేజ్ అనేది యాడ్ అవుతాయి. అంటే 5 + 5 + 5 ఏమవుతుంది అంటే 15 volts అవుతుంది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సిరీస్ కనెక్షన్ వోల్టేజ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. మనం ఈ కాన్సెప్ట్ ని తీసుకొని టార్చ్ లైట్స్ యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఒక సెల్ యొక్క వోల్టేజ్ సరిపోదు అనమాట. అన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే 2-3 cells పెడతాం.
ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అదే 15 volts నాకు కావాలి, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వర్క్ అవ్వడం 15 volts కావాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నాను. అలాంటప్పుడు నా దగ్గర 5 volts సెల్స్ మాత్రమే ఉన్నాయి, ఒక 3 నేను ఏం చేయొచ్చు అంటే 5 volts ఇలా కనెక్ట్ చేసి 15 volts నేను క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ రకంగా సిరీస్ కనెక్షన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వోల్టేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కరెంట్ వచ్చి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ కాంపోనెంట్లు వచ్చి సేమ్గా ఉంటుంది. ఇది దీని ఒక అడ్వాంటేజ్. చూడండి యూజెస్ ఎక్కడ అంటే లైక్ టార్చ్ లైట్స్ యూజ్ చేయొచ్చు, చాలా యూజెస్ ఉన్నాయట. జస్ట్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ అదే మనము ప్యారలల్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ప్యారలల్ కనెక్షన్ ఏంటంటే వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, కరెంట్ అనేది ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా సార్ అంటే అది కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. చూడండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అడ్వాంటేజెస్ ఏమైనా ఉందంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వచ్చి పాజిటివ్ నుంచి నెగిటివ్, ఇక్కడ చూడండి కరెంట్ ఇలా వచ్చింది, ఇక్కడ 2 ప్లేసెస్లో ఏమైందంటే స్ప్లిట్ అయ్యి ఇందులో కొంచెం కరెంట్ పోతుంది, ఇందులో కొంచెం కరెంట్ అని పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్కి డ్యామేజ్ జరిగింది అనుకోండి, డ్యామేజ్ జరిగిన బల్బులో కరెంట్ ఫ్లో అవుతుందంటే ఫ్లో అవ్వదు. ఎప్పుడు అనేది కరెంట్ అనేది క్లోజ్డ్ లూప్ ఉంటేనే ఫ్లో అనేది జరుగుతుంది. ఎక్కడన్నా ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్యామేజ్ జరిగి ఇక్కడ కట్ అయిపోయింది కనెక్షన్ కట్ అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే కరెంట్ దీనిలో ఫ్లో అవుతుంది. దీనిలో ఫ్లో అవడం వల్ల ఇది వర్క్ అవుతుంది అనమాట. అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే ప్యారలల్ కనెక్షన్ లో ఏదైనా ఒక ఎలక్ట్రికల్ కాంపోనెంట్ డ్యామేజ్ అయింది అనుకోండి రిమైనింగ్ కాంపోనెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇక్కడ కరెంట్ అనేది యాడ్ అవ్వడం వోల్టేజ్ కాన్స్టెంట్ అవ్వడం ఒకటే కాదు, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ కాంపోనెంట్ డ్యామేజ్ అయినా సరే వేరొక కాంపోనెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బల్బ్కి ఏమైనా డ్యామేజ్ జరిగింది, అక్కడ ఏమైంది సర్క్యూట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ ఇలా క్లోజ్ లూప్ ఉంటే కదా ఫ్లో అయ్యేది, కానీ ఇక్కడ ఏమైంది ఓపెన్ లూప్ అనేది తయారైంది. కాబట్టి ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది అంటే కరెంట్ ఫ్లో అవ్వదు. కాబట్టి ఈ అప్లికేషన్ మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే హోమ్స్ లో యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ హోమ్ అప్లికేషన్స్ అర్థమైందా? అంటే మన ఇంట్లో ఉన్న కనెక్షన్స్ అన్ని కూడా దేనిలో ఉంటాయంటే ప్యారలల్లో ఉంటాయి. ప్యారలల్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఒక కాంపోనెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న ఫ్యాన్ కానీ బల్బ్ కానీ ఏదో ఒకటి పోయింది అనుకోండి రిమైనింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వచ్చి వర్క్ అవుతాయి. ఎందుకు వర్క్ అవుతాయి అంటే దానికి రీజన్ వచ్చి ఇదే ప్యారలల్ కనెక్షన్ అన్నమాట. అదే సిరీస్ కనెక్షన్లో ఉందనుకోండి ఒక్కటి డ్యామేజ్ అయినా సరే మిగతా ఏవి కూడా వర్క్ అవ్వవు అన్నమాట. ఇది సిరీస్ యొక్క డిసడ్వాంటేజ్. కాబట్టి మన ఇంట్లో ఏం యూస్ చేస్తాం అంటే ప్యారలల్ కనెక్షన్ అనేది యూస్ చేస్తాం. మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నా సిరీస్ కనెక్షన్కి ప్యారలల్ కనెక్షన్. అంటే ప్యారలల్ కనెక్షన్లో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఒక డ్యామేజ్ అయినా మిగతా వర్క్ అవుతాయి. సిరీస్ కనెక్షన్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వోల్టేజెస్ యాడ్ అవుతాయి. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కరెంట్ అనేది యాడ్ అవుతా పోతుంది. సరే ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా అర్థమైంది కదా. ఇంకా ఇక్కడ కరెంట్ గెట్స్ యాడ్ అని చెప్పాను. కరెంట్ గెట్స్ యాడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 amperes ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ అయింది, ఇక్కడ 8 amperes పోవచ్చు, ఇక్కడ 2 amperes అని పోవచ్చు. అంటే ఓవరాల్ ఉన్న కరెంట్ ఏమవుతుంది అంటే ఇక్కడ రెండింటి మధ్య స్ప్లిట్ అయింది కాబట్టి ఈ మొత్తాన్ని యాడ్ చేయడం వల్ల మనకు కరెంట్ అనేది ఓవరాల్ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది మనకు సర్క్యూట్ ద్వారా తెలిసిపోతుంది. ఓకే కాదు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి అమ్మీటర్ని ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి. అమ్మీటర్ ఇస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్. అంటే అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్ కనెక్షన్ లోనే కనెక్ట్ చేయాలి. ఎందుకు సార్ సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేయాలి? ఇలా ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి. నేను ఇలా అమ్మీటర్ ప్యారలల్ గా కనెక్ట్ చేశాను అనుకోండి, ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే చూడండి కరెంట్ ఇలా ఫ్లో అవుతున్న కరెంట్ ఏమవుతుందంటే ఈ వైర్లోకి స్ప్లిట్ అవుతుంది, ఈ వైర్లో కూడా స్ప్లిట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ వైర్లోకి ఎంత స్ప్లిట్ అమ్మీటర్ ద్వారా వెళ్ళే వైర్లోకి ఎంత అయితే కరెంట్ ఫ్లో అవుతుందో అంత కరెంట్నే మెజర్ చేస్తుంది. అంతేగాని ఓవరాల్ సర్క్యూట్లో ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అది మెజర్ చేయలేకపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మీటర్ అంటే కరెంట్ని ప్రాపర్గా మెజర్ చేయాలి. కాబట్టి అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్ కనెక్షన్లోనే పెడతాం. అర్థమైంది కదా. కాబట్టి ఆ విషయం బాగుంటుంది. అమ్మీటర్ ఇస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్ బికాస్ in parallel connection current gets divided. కరెంట్ అనేది ఏమవుతుంది ప్యారలల్ కనెక్షన్ డివైడ్ అయిపోతుంది కాబట్టి ప్రాపర్ గా మెజర్ చేయలేదు. అదే సిరీస్ కనెక్షన్ లో అయితే ఒకే ఒక పాత్ వే. ఎప్పుడు సిరీస్ కనెక్షన్ గుర్తుపెట్టుకోండి
వన్ పాత్వే, కరెంట్కి ఓన్లీ వన్ పాత్వే ఉంటుంది అనమాట. కాబట్టి సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది బాగా మెజర్ చేయగలుగుతుంది. కాబట్టి అమ్మీటర్ని ఎప్పుడు ఎలా పెడతామంటే సిరీస్ కనెక్షన్లోనే మనం పెడతాం అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ అర్థమైంది, అమ్మీటర్ గురించి కూడా అర్థమైంది కదా. ఇప్పుడు కరెంట్కి సంబంధించి కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్, ఇక్కడ చూడండి, ఏ కరెంట్ ఆఫ్ 0.5 amperes బై ఫిలమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫర్ 10 minutes. చూడండి, ఒక సర్క్యూట్ లో ఏమవుతుందంటే కరెంట్ అనేది 0.5 amperes ఫ్లో అవుతుంది. అది కూడా దేంట్లో ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క ఫిలమెంట్లు. అది కూడా ఎంత టైంలో అంటే 10 minutes ఇచ్చున్నాడు. మనం ఏం కనుక్కోం, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఎంత కనుక్కోమన్నాడు. ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ రాసుకునేటప్పుడు దానికి ఆన్సర్ చేయాలన్నప్పుడు ఇచ్చిన గివెన్ అనేది ఇలా రాసుకున్నాం అనుకోండి, ఏ ఫామ్ అప్పుడు మనం ఈజీగా అర్థమవుతుంది. చూడండి, కరెంట్ 0.5 amperes, టైం 10 minutes ఇచ్చినాడు. ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడో క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రాబ్లం చేసేటప్పుడు అన్ని SI యూనిట్స్ లో ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, 0.5 SI యూనిట్ ఆఫ్ కరెంట్ వచ్చి ఆంపియర్సే, కాబట్టి దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. టైం ఇస్ అనేది 10 minutes, SI యూనిట్ ఆఫ్ టైం ఏంటంటే అంటే సెకండ్స్. ఎప్పుడు టైం అనేది సెకండ్స్ ఉండేటట్టు చూసుకోండి. 10 minutes అన్నాను, 1 minute లో 60 seconds ఉంటుంది కాబట్టి 10 into 60 ఎంత, 600 seconds. ఇప్పుడు మనం సెకండ్స్ లో చేంజ్ చేసుకునేసాం. ఇప్పుడు మనము ఛార్జ్ ఎంత కనుక్కోవాలి. వి నో దట్, మనకేం తెలుసు, ఏం తెలియదు సార్ అంటారా. సరే చూడండి, I ఈక్వల్స్ టు Q/T, కరెంట్ ఫార్ములా ఏంటి, ఛార్జ్ ఫ్లో పర్ యూనిట్ టైం. ఓకేనా, మనం Q కనుక్కోమన్నాడు. Q ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే I into T అవుతుంది. I ఎంత ఇచ్చాడు, 0.5, T ఎంత 600, 0.5 into 600, ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ ఒక 0, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 6×5 ఎంత 30, ఒక 0 ఉంది కాబట్టి 0, 300 coulombs అన్నమాట. అంటే 0.5 amperes 10 minutes వరకు ఫ్లో అయితే ఎంత ఛార్జ్ అనేది దానిలో ఫ్లో అయినట్టు అంటే 300 coulombs ఆఫ్ ఛార్జ్ అనేది ఫ్లో అయింది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. ఇలాగే దీనికి రిలేటెడ్ అని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇఫ్ 20 coulomb చార్జెస్ పాస్ త్రూ ఏ కండక్టర్ ఇన్ 5 seconds. మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే 20 coulomb చార్జ్ అనేది ఫ్లో అవుతుంది. Q ఈక్వల్స్ టు 20 coulombs. అందులో టైం మనకి ఎంత ఇచ్చా అంటే 5 seconds అని ఇచ్చున్నాడు. మనకేం కనుక్కోమన్నాడు అంటే కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది కనుక్కోమన్నాడు. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు, వి నో దట్ I ఈక్వల్స్ టు Q/T. మన కరెంటే కదా కనుక్కోమన్నాడు, కాబట్టి I ఈక్వల్స్ టు Q వాల్యూ ఎంత 20, టైం ఎంత 5 seconds, 5 1 is 5 4, కాబట్టి I ఈక్వల్స్ ఎంత వస్తుందంటే 4 amperes. ఎప్పుడైనా సరే మనం ఆన్సర్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూకి యూనిట్స్ రాస్తున్నామా లేదో చెక్ చేసుకోండి, లేకపోతే దానివల్ల కూడా మార్క్స్ పోయే అవకాశం ఉంది. 4 amperes అనొచ్చు, లేకపోతే 4 coulombs per second అయినా అనొచ్చు, ఎందుకంటే రెండు వచ్చి కరెంట్ యొక్క యూనిట్సే కాబట్టి. ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, వెన్ ద కరెంట్ ఇన్ ఎ పాకెట్ క్యాలిక్యులేటర్ ఈజ్ 0.002 amperes. ఇక్కడ కరెంట్ వాల్యూ ఇచ్చాడు ఎంత, 0.002 amperes అనేసి. హౌ మచ్ చార్జ్ ఫ్లోస్ ఎవ్రీ మినిట్ అన్నాడు. టైం ఎంత ఇచ్చాడు రా అంటే 1 minute ఇచ్చాడు. నేను ఆల్రెడీ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు టైంని సెకండ్స్లో ఉండేటట్టు చూసి 1 minute అంటే 1 into 60 seconds ఈక్వల్స్ టు 60 seconds. ఇప్పుడు మనకేం కనుక్కున్నాడు, ఛార్జ్ ఎంత ఫ్లో అవుతుంది కనుక్కోమన్నాడు. వి నో దట్ I ఈక్వల్స్ టు Q/T. ఇఫ్ యూ వాంట్ Q ఈక్వల్స్ టు I into T అన్నమాట. I ఎంత 0.002, టైం ఎంత 60. ఇలా పాయింట్స్ ఉన్నప్పుడు చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే ఇలా పాయింట్స్ ఉన్నప్పుడు అవతల ఇంకొక నెంబర్ మల్టిప్లై చేసి జీరోస్ ఉన్నాయనుకోండి, అన్ని పాయింట్స్ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, 0.002 ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పాయింట్ని కొంచెం రైట్ సైడ్ పంపించండి. అప్పుడు ఏమవుతుంది, 0.02 అవుతుంది ఇంటూ 6, అంటే ఇంటూ 10 లాగా ఉన్నట్టు, 6 into 10 లాగా
ఆ 10 దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమైందంటే ఒక పాయింట్ అనేది రైట్ సైడ్ ఒక వాల్యూకి రైట్ సైడ్ వచ్చి షిఫ్ట్ అవుతుంది 0.02 ఇప్పుడు మల్టిప్లై 6 2 ఎంత 12 6 0 ప్లస్ 1 వచ్చి 1 0.12 వచ్చింది 0.12 కులమ్స్ అన్నమాట. అంటే ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ కరెంట్ ఒక ఫార్ములా I = Q/T యూజ్ చేసుకుని ఈ రకంగా ప్రాబ్లమ్స్ అని మనకి ఇచ్చాలన్నమాట. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేది కేవలం ఛార్జ్ పైన మాత్రమే కాదు టైం పైన కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ వైర్స్ ఇచ్చాడు, ఒక దాంట్లో 20 కూలమ్స్ ఛార్జ్ పోతుంది, ఇంకో దాంట్లో వచ్చి 50 కూలమ్స్ ఛార్జ్ పోతుంది. ఎందులో ఎక్కువ కరెంట్ పోతుంది అంటే జనరల్గా చాలా మంది ఏం చెప్తారు అంటే 50 కూలమ్స్ ఛార్జ్ అని చెప్తారు. అలా కాదనమాట, ఎప్పుడు కేవలం ఛార్జ్ని బేస్ చేసుకుని ఎక్కడ కరెంట్ ఎక్కువ ఉందో మనం చెప్పడానికి లేదు. మనకు కావాల్సిన ఇంకో కాంపోనెంట్ ఏంటి, టైం. కరెంట్ ఇస్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ టైం. ఇప్పుడు ఇదే 50 కూలమ్స్ ఛార్జెస్ వచ్చి 10 సెకండ్స్లో పోదాం అనుకోండి, ఇప్పుడు 50/10 ఏమవుతుందంటే 5 ఆంపియర్స్ అవుతుంది. అర్థం కదా. అదే 20 కూలమ్స్ ఛార్జ్ వచ్చి 2 సెకండ్స్లో పోదాం అనుకోండి, 20/2 2 1 is 2 10 ఆన్సర్ అంతా 10 ఆంపియర్స్ వచ్చింది. అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఎక్కడ ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుందంటే దీనిలో ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కరెంట్ దానికి మ్యాగ్నెట్ కేవలం ఛార్జ్ పైన ఒకటే కాదు టైం పైన కూడా డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ నుంచి నెగిటివ్కి ఫ్లో అవుతుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్కి కరెంట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కరెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ బ్యాటరీ. అదేవిధంగా ఎలక్ట్రాన్స్ కరెంట్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అనేది ఈస్ట్ టు వెస్ట్ వెళ్తుంది అనుకోండి, ఎలక్ట్రాన్స్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుంది అంటే వెస్ట్ టు ఈస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఈ విషయాల్లో బాగా మైండ్లో పెట్టుకోండి. కరెంట్కి సంబంధించి మనం అన్ని పాయింట్స్ బాగా డిస్కస్ చేసాం అనుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ మనము పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ సంబంధించి డిస్కస్ చేద్దాం. చూడండి,